హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. సండే రోజు మినీ బ్లాగ్ అనమాట. సండే రోజు మటన్ బిర్యానీ వేయడానికి మటన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఒకసారి కడిగేసి మళ్ళీ ఒక అరగంట అలా ఉంచేస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్ కుక్కర్ లో తీసుకొని ఇందులో బిర్యానీ దినుసులు అన్ని వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అంతా వేసుకుని తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక 10 విజిల్స్ అయితే నానిచ్చేసాను అనమాట. ఇక్కడైతే బిర్యానీ రైస్ ఉడికించడానికి వాటర్ అయితే మరిగించడానికి బిర్యానీ దినుసులు, ఉప్పు, జీలకర్ర అన్ని వేసాను పుదీనాతో సహా. చూడండి మటన్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికించి మటన్ కర్రీ, మటన్ దమ్ బిర్యానీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ ఫ్లేవర్ అసలు మటన్ స్మెల్లే రాదనమాట, చాలా బాగుంటుంది. మరిగిన తర్వాత నానబెట్టిన బిర్యానీ రైస్ వేసేసి కొంచెం ఉడికిన తర్వాత, అంటే బిర్యానీ రైస్ పట్టుకోగానే ఇలా విరిగిపోతుంది చూసారా, అంత ఉడికితే సరిపోతుంది అనమాట. ఇంక బిర్యానీ రైస్ ఇలా లేయర్స్ గా మటన్ మీద వేసేసుకోవాలి. మటన్ ఉడికించాను కదా, తర్వాత కొంచెం మటన్ మసాలా వేసాను. అలాగే బిర్యానీ మసాలా, కొంచెం పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి దానిపైన ఇలా బిర్యానీ రైస్ వేసేసుకున్నాను. తర్వాత నెయ్యి, పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాను. తర్వాత 2 లేయర్స్ లా వేసేసుకుంటామే. తర్వాత లాస్ట్ లో మళ్ళీ నెయ్యి వేసుకొని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. నెయ్యి వేయకపోతే అసలు టేస్ట్ ఉండదండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే మటన్ దమ్ బిర్యానీ ఇలానే వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ లో బిర్యానీ రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఒక అర గ్లాస్ వాటర్ అటు 4 వైపులా వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే మనకి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా కుదిరింది, అందరికీ నచ్చింది అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మటన్ లో ఒక 10 విజిల్స్ అయినా వేపించండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, బాగా ఉడుకుతుంది. నచ్చితే లైక్ చేయండి.